తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. దేశంలో అతిపెద్ద వ్యాపారం మోసం. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇప్పుడు ట్రెండింగ్. కానీ పెట్రోల్ బంకుల మోసాలతో దోచేది ఎన్ని వేల కోట్లు ఉంటుందో అంచనా వేయటం కష్టం. అనేక రకాలుగా వినియోగదారుడు మోసపోతూనే ఉన్నారు. దేశంలో వాహనమున్న ప్రతి పౌరుడు పెట్రోల్ కొట్టించాల్సిందే. అందులో మీరు ఉంటారు. ఎన్ని విధాలుగా మీరు మోసపోతున్నారో తెలుసా? పెట్రోల్ ధరలతో ప్రభుత్వాలు సామాన్యుణ్ణి దోచేస్తూ ఉంటాయి. అదే సమయంలో పెట్రోల్ బంకుల మోసాలు కూడా అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులంత మోసాలు చేస్తున్నారు. అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. మోసపోయామని వినియోగదారుడికి కూడా తెలీదు. పెట్రోల్ బంకుల్లో జరిగే ప్రధానమైన మోసం మీటర్ రీడింగ్. 500 రూపాయల పెట్రోల్ నింపమని అడిగితే మీటర్లో అప్పటికే 100 రీడింగ్ ఉంటుంది. పెట్రోల్ ఫిల్ చేసే వ్యక్తి మీటర్ను జీరోకి రీసెట్ చేసినట్లు చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రీసెట్ చేయడు. అంటే 0 నుంచి కాకుండా 100 నుంచి ప్రారంభించి 500 వరకు పెట్రోల్ నింపుతాడు. కానీ వినియోగదారుడు మాత్రం చివర్లో రీడింగ్ చూసి 500 చెల్లిస్తాడు. అయితే దక్కేది కేవలం 400 రూపాయల విలువైన ఇంధనం మాత్రమే. ఇలాంటి సమయంలో వాహనాన్ని శుభ్రం చేయడమో మరేదైనా కారణంతోనో ఎవరో ఒకరు మీ దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తారు. మీ కళ్ళను మీటర్కు దూరంగా జరిగేలా చేస్తారు. ఇంటిగ్రేటెడ్ చిప్లతోనూ మోసం చేస్తున్నారు. పెట్రోల్ పంపుల యజమానులు లేదా మేనేజర్ స్థాయి నుంచి జరిగే మోసం ఇది. పెట్రోల్ పంపులో ముందుగానే ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ను ఏర్పాటు చేస్తారు. ఈ చిప్ వల్ల మీటర్లో పూర్తి స్థాయి బిల్లు కనిపిస్తుంది, కానీ ప్రతిసారి కొంత తక్కువ ఇంధనాన్ని రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు 1000 రూపాయల పెట్రోల్ అడిగితే మీటర్లో 1000 కనిపిస్తుంది, కానీ అంతకంటే తక్కువ విలువైన పెట్రోల్ మాత్రమే లభిస్తుంది. ఒక్కో పెట్రోల్ బంకుకు ప్రతిరోజు వేల మంది వెళ్తూ ఉంటారు. అందరినీ కలుపుకుంటే ఈ మోసం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. ఎన్నోసార్లు ఇలాంటి మోసాలను పట్టుకున్నారు, కానీ అవన్నీ తాత్కాలికమే. మోసం మాత్రం జరిగిపోతూనే ఉంది. వాహనం లోపలే కూర్చొని ఇంధనం నింపమని అడిగితే అటెండర్ చేతివాటం చూపిస్తాడు. కొన్నిసార్లు అటెండర్ ఇంధనం నింపేటప్పుడు డిస్పెన్సర్ నాజిల్ను ట్యాంక్ నెక్లో లాక్ చేయడు. మాన్యువల్గా స్టార్ట్ స్టాప్ బటన్స్ను పదే పదే నొక్కుతూ ఉంటాడు. దీనివల్ల ఎయిర్ లాక్ అయి కొంత పరిమాణంలో చమురు యంత్రంలోనే ఆగిపోతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ మోసం వల్ల ప్రజలు ప్రతి 10 లీటర్లకు 200 ml ఇంధనం నష్టపోతున్నారు. ఇక చాలా పెట్రోల్ పంపులు అమలు చేస్తున్న అనైతిక విషయం కస్టమర్ను అడగకుండానే స్పీడ్ లేదా పవర్ పెట్రోల్ను బండిలో నింపడం. సాధారణ పెట్రోల్ కంటే ఇది ఎక్కువ రేటు ఉంటుంది. మన దేశంలోని చాలా కార్లు లేదా బైక్లు స్పీడ్ లేదా పవర్ పెట్రోల్ అవసరం లేకుండానే చక్కగా నడుస్తాయి. వీటన్నిటిపై ప్రజలకి అవగాహన ఉండటం లేదు. ఉన్నా ఎలా నిర్ధారించుకోవాలో తెలియదు. ట్యాంక్లో పెట్రోల్ పడిన తర్వాత ఏ వాహనంలోనూ ఇంత మొత్తం ఇంధనం ఉందని చూపించే ఖచ్చితమైన సాధనం లేదు. ఇండికేటర్ ఉన్నా అది సరిగ్గా చూపించని వాహనాలే. ఎంత పరిమాణం ఇంధనం ట్యాంకులో పడిందనేది తెలిసేలా వాహనాల్లో కొత్త వ్యవస్థ వస్తే తప్ప ఇలాంటి మోసాలకు తెరపడదు. ఓ అంచనా ప్రకారం పెట్రోల్ బంకులకు అసలు లాభాల కన్నా ఈ మోసాల వల్ల వచ్చే లాభాలే అధికంగా ఉంటాయి. ప్రజలు ఆ మేరకు నష్టపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.